4,000 మందికి అని అంటున్నాను. నేను మీకు వాగ్దానం చేస్తున్నా, ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా 2025-26లో ప్రతి కార్మికుడికి ఇల్లు దాకపోతే చేస్తాను గ్యారెంటీ. డబ్బులు లేకుండా ఇల్లు ఎట్టు అనిపిస్తుంది. నేనంటున్నా ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని ఫస్ట్ వాళ్ళకి ఇట్లా అడిగితే అవేళ చేస్తే ఒక 10 సార్లు చైర్మన్తో కూర్చున్నాం. ఎన్నికలు అయిన తర్వాత కూడా కూర్చున్నాను. ఆయన పిలిచి నన్ను, అరే నీ లొల్లి నాకు వశపరచలేదు, సొంతలు ఎట్లా చెప్పా, కార్మికులు పైసలు అవసరం అంటున్నావు, యాజమాన్యం పైసలు పెట్టిపోద్ది అంటున్నావు, ప్రభుత్వం ఏమి ఇద్దు అంటున్నావు, కానీ 10 కార్మికులకు 20 లక్షలు ఇల్లు వస్తుంది అంటున్నావు. అసలు హౌస్ పాస్ పెట్టవు, ₹1 ఇవ్వకు, నేను కొంతమంది కార్మికుల పేర్లు ఇస్తా, వాళ్ళ పట్ట రాసి ఇచ్చాయి, నువ్వు ₹1 పెట్టకని చెప్పి, నేను సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తా 11,000 SFTలు అని చెప్పి, దాన్ని నువ్వు అమలు చేసుకోవాలని చెప్పినా. ఇప్పుడు చర్చలో ఉంది. అందుకని ప్రతి జాగాలో మంత్రులు కానీ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు చింగయ్య కాలం సంతలిస్తాం అనే నోట్ నుంచి ఒక మాట వస్తాను, కానీ మా ఏడ్చి నాయకుల నోట్ నుంచి మాత్రం గట్టిగా వస్తలేదు ఇంకా మాట. ఎందుకంటే ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే తక్షణ మీటింగ్ పెట్టినప్పుడు సొంతింటి కల పేరే లేదు, అందులో పేరు లేకుండా ఎందుకు అన్నవా అని అంటే మేమంటే కలువేని కబోతులం అని స్టేట్మెంట్ ఇచ్చింది, పేరు పెట్టకుండా ఇచ్చింది. ఏం కళ్ళు ఉన్నాయని అడుగుతే చైర్మన్ మీటింగ్ జరగలేదు, చైర్మన్ మీటింగ్ లో పెడతా కానీ ఈ కింద మీటింగ్ లో ఎందుకు అని పెట్టలేదు అంటాడు. అంటే ట్రక్చర్ మీటింగ్ జరిగితే చైర్మన్ తో జరుగుతా, లేకపోతే కిందతో జరుగుతా. చైర్మన్ అత్తడానికి కూడా డిమాండ్ పెడతాం, అంటే మనసులు బట్టి డిమాండ్ మారుతాయా? నేను ప్రశ్నిస్తే ఇప్పుడు చైర్మన్ తో మాట్లాడే దాంట్లో పెడతాడు సొంతింటి కళ ఇంకో 2-3 డిమాండ్లు. ఇప్పుడు ఏవైతే మేము క్వశ్చన్ చేసినామో అవి చేర్చి పెడతారట. చైర్మన్కి విషయాలు అన్ని తెలుసు, నేను ఏడ్చి నాకు చెప్పదలుచుకున్నా, అందరికి చెప్పదలుచుకున్నాను. దాన్ని నేను చైర్మన్ కు 10 సార్లు, డైరెక్టర్ పాకి, డైరెక్టర్ ఫైనాన్స్ కి, అందరు జనరల్ మేళకి ఒక్కొక్క దగ్గర గంట కూర్చొని తిరిగి అమలు చేయడం ఎట్లా అని చెప్పి చర్చించిన, మీకు చెప్పలేకపోవచ్చు. కానీ మీ అందరి కర్మత్తాలు ఇచ్చినాం, అందులో 50% మ్యాటర్ పెట్టినా, ఎట్లా అమలు చేయొచ్చో చెప్పినాం, ఎట్లా ఎవరికి డబ్బులు లాభమో చెప్పినాం, ఇంకా చాలా అంశాలు లాభం చెప్పదలుచుకున్నాం మీకు అందరికి. ఇప్పుడు ఆమె ఇచ్చిన ₹1 మీరు పెట్టకుండా ఇల్లు వస్తుంది 20-25 లక్షలు. అది బిల్డర్తో మాట్లాడినా, బ్యాంకులతో మాట్లాడినా. బ్యాంకు 20 లక్షలు లోన్ ఇస్తాం అన్నాడు, బిల్డర్ 21 లక్షలకు 11 లక్షలు ఇల్లు కట్టిస్తాం అన్నాడు. ఆ డబ్బులు ఎవరు కట్టాలి, ఆ ఈఎంఐ ఎవరు కట్టాలి అనేది ప్రశ్న. ప్రతి కార్మికుడికి కంపెనీ క్వార్టర్ ఇస్తే మనం అనుకుంటున్నాం క్వార్టర్ తీసుకున్న ఆయన 18,000 20,000 కట్ అవుతాయి. ఇంతకుముందు చాలా సార్లు 10,000 12,000 హెచ్ఆర్ఏ కట్ అవుతుంది తీసుకున్నందుకు. అదనంగా ₹4,000-5,000 ఫెర్క్స్, అంటే ఇల్లు తీసుకున్న ఆయనకు ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది నెలకు. ఇంకా చాలా చాలా ఉన్నాయి. అంటే మినిమం 15, 10 నుంచి 18 నుంచి 20,000 హెచ్ఆర్ రూపంలో మనకు కట్ అవుతుంది ఇల్లు తీసుకున్నందుకు. ఇల్లు తీసుకోని వాళ్ళకి హెచ్ఆర్ఏ ఇస్తుంది, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పడతలేదు. ఫెర్క్స్ అండ్ ఫెర్క్స్ లేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పడతలేదు. నేను అడుగుతున్నా యాజమాన్యాన్ని, ఈ లెక్కలని మీకు చెప్తా. కార్మికుడికి సొంత ఇల్లు ఇస్తే కంపెనీకి ప్రతి కార్డు మీద ₹10,000 లాభం అవుతుంది, నెలకు ₹5,000-6,000 ఈజీగా లాభం అవుతుంది మామూలు కార్మికులు కూడా. ఎందుకంటుందంటే మనకు క్వార్టర్ తీసుకున్న ఆయనకి క్వార్టర్కి నాలా కడతా, కరెంటు బిల్లు కడతాను, నీళ్ళ బిల్లు కడతాను, శానిటరీ కడతాను, రిపేర్లు కడతాను, ఇవన్నీ కలిస్తే ₹7,000 అవుతాయి సంవత్సరానికి కడతాను. కంపెనీ క్వార్టర్ తీసుకున్న ఆయనకు కూడా వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ మనం కడతాను. 2 లక్షలు మనం చేసిన దాని మీద 10-20% ఇన్కమ్ ట్యాక్స్ చెప్తాను మనకి. అంటే మనకు నష్టమే, కంపెనీకి క్వార్టర్ అందుకు నష్టమే. అందుకే అంటున్నా, క్వార్టర్ పూర్తి చేసి నాకు అయ్యవయా, మేము 20 లక్షలు తీసుకొస్తాం, నా హెచ్ఆర్ఏ నాకు ఇవ్వు, నాకు ఎంత హెచ్ఆర్ఏ వస్తుందో అంతే మిగతా ఏం పెట్టుకోకు. ఇస్తే మనకేం లాభం అంటే నీకు వచ్చే 10,000 హెచ్ఆర్ఏను ఈఎంఐకి పెట్టుకుంటావు. తర్వాత నీకు అదనంగా ఇప్పుడు ఏదైతే ఫెర్క్స్ ఇన్కమ్ ట్యాక్స్ మనం కడుతున్నామో